సర్వీస్ రూల్స్ ప్రకారంగా సారు అక్కడ ఏదైతే చెప్పున్నారో నేను ఒకసారి మీరు అది చదివితే నేను దానికి నేను చూస్తా ఆయన అడిగారు కాబట్టి ఒక్కసారి నా ఫోన్ చూస్తాను సార్. నేను ఒక్కసారి ఇప్పుడు మీ ముందే ఒకసారి ఓపెన్ చేస్తాను. మేబీ నాకు తెలిసి ఉండకపోవచ్చేమో మీరు అన్నది. మదన్ మోహన్కి తెలీదండి, తెలీదు. మదన్ మోహన్ తెలీదు. లేదు, నేను మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేశాం కదా సార్ మేము. యూ హ్యావ్ సమ్ జడ్జిమెంట్స్ సార్. మా మ్యారేజ్ నేను ట్రైబ్ సార్. మా దాంట్లో ఆకు ఒక ఇచ్చి కూడా వదిలించుకుంటాం. మీరు ఒకసారి చూడండి, మీరు వినండి. మాకు హిందూ మ్యారేజ్ సార్. అది ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో మా మ్యాట్రిమోనియల్ గురించి, అది కోర్టు ద్వారా వెళ్తాను సార్. నేను కోర్టు ద్వారా ఆన్సర్ చేస్తాను దానికి. నేను చెప్పేటప్పుడే కన్క్లూజన్లో చెప్పాను సార్. కోర్టుకి మ్యూచువల్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది కూడా చెప్పాను నేను. కాదు మేడం, మీరు రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నారు. మరి డైవర్స్ కూడా ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం వెళ్ళాలి కదా, సాంప్రదాయం ప్రకారం వెళ్ళినా కూడా పర్మిషన్ టైంలో కోర్టు అప్రోచ్ అవ్వాలి కదా. 2016లో రాసుకున్నాం కదా సార్. 2016 డిసెంబర్ ఎండింగ్లో రాసుకున్నాం. అంటే 2017 నుంచి అనుకోండి. 2019లో ఆయన ఫ్లై అయినాడు. ఆ 2 ఏళ్లలో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కంపల్సరీ పిల్లలకు చూసుకోవాలి. నేనైతే ఎలాగో కంప్లీట్గా పక్కకే ఉన్నాను. నేనేం ఆయనతో కలిసి ఏం లేను. మీరు అశోక్ నగర్లో వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. నేను ఆ పీరియడ్లో ఏమైనా కలిసి ఉంటే మాత్రం అతనితో ఆయన చెప్పండి. నేను దాన్ని ఇప్పుడు సార్ అడిగినట్టుగా డైవర్స్, మ్యూచువల్ డైవర్స్ ఏదైతే అన్నారో దాన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తాను. ఖచ్చితంగా కోర్టులోనే అడుగుతాను నేను. ఎస్, ఎస్ సార్. ఒక డిపార్ట్మెంట్కి, మా డిపార్ట్మెంట్ కాదు కదా సార్, ఎనీ డిపార్ట్మెంట్కి చాలా టపాస్ వస్తూ ఉంటాయి. ఆ టపాస్ అని ఇప్పుడు నా ఆఫీస్లో కూడా టపాస్ వచ్చి ఇన్షియల్ వేసేసి పంపిస్తాం. వన్స్ ఒకసారి ఇన్షియల్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ ఆ టపాని ఎట్టి పరిస్థితుల్లో బయటకి ఇవ్వం. వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాం. కొంతమంది తప్పు రాసినామమ్మ మళ్ళీ ఏంటమ్మా అంటారు. ఇక్కడ ప్యూర్గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే ఈరోజు తెలియాలి కాబట్టి. కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట. కమిషనర్ గారు క్లియర్గా చెప్పారు, ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ, మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వండి అని. వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలీదు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రిటర్న్లో ఇవ్వండి అన్నారంట. సో దట్ అందుకే రిటర్న్లో ఇచ్చారనేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కానీ ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోకూడదు. దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను. నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో నేను అడుగుతాను. ఎందుకంటే ఆ లెటర్ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సెక్టర్కి రూల్స్కి ఎగనెస్ట్ అది. ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీస్. ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిజిటల్ సైన్. ఒక కమిషనర్ డిజిటల్ సైన్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది. దాన్ని మీకు ఎలాగో మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతూ ఉంటాయి. అది సెకండ్. అడిషనల్ కమిషనర్కి ఇచ్చారని నేను విన్నాను. మరి ఐ డోంట్ నో వెదర్ అడ్రస్ కమిషనర్ చేస్తారు. కమిషనర్ తీసుకోలేదంట సార్. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను. రాకూడదు. ఎస్ సార్, ఎస్. ఆయన సార్ ఆయన ఎగ్జాక్ట్లీ ఎస్. కాదు సార్, ఆయనకు నా మీద ఇష్యూ ఉంటే ఖచ్చితంగా హీ హ్యావ్ ఏ జ్యుడిషియరీ. హీ మస్ట్ బి అప్రోచ్ ద జ్యుడిషియరీ. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒక జ్యుడిషియరీలోనే మనం ఫైల్ చేస్తున్నాం. నువ్వు మళ్ళీ అదే పోవాలి కదా. నువ్వు మళ్ళీ ఇదంతా క్రియేట్ చేయాలి. అది నాకు తెలియదు సార్. మరి ఎస్, అది అడిగినాడు సార్ లాస్ట్లో అడిగినారు సార్. I humbly request the endowments office, please put up inquiry, let me know who is the real father. I am wondering being such a scared and hostic endowment department. Okay, ikkada inquire and let me know who is the father. This is job to the judiciary. The job is
బై ద జ్యుడిషియరీ. నేను ఒక నిమిషం నాకు చదవనియండి. ఇలాంటి డిపార్ట్మెంట్